ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈరోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకున్నది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేసాము. వచ్చేస్తాడు ఆయనకి. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈమె ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా. సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కాక చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఆ కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసినాక 1 year నుంచి సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి.